హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అనుకోకుండా మధ్యాహ్నం 11-12 గంటల ప్రాంతంలో మా ఇంటికి గేట్ తీసుకొని వచ్చాను. ఇంకో గేటు వైపు ఈ పక్షి ఉంది, గువ్వ అంటారంట. చలికాలం సీజన్ కదా, అవి మా మెయిన్ డోర్ తలుపులు పైన గూడు కట్టుకోనికి ప్రయత్నం చేస్తున్నాయంట. నాకు తర్వాత తెలిసింది. చూసిరా, పక్షి నోట్లో ఒక పుల్ల లాంటిది ఉన్నది, చూసారా? ఆ పక్షి తెచ్చుకున్నది. ఎక్కడ కడుతుందా గూడు ఇది అని నేను దాన్ని వీడియో తీయడానికి ప్రయత్నం చేశాను. సైలెంట్గా కొద్ది దూరంలో ఉండి జూమ్ పెట్టేసి ఈ వీడియో తీశాను. ఆ ముక్కులో ఉన్న అంటే ఆ నోటిలో ఉన్న ఆ పుల్లను పడేసింది. ఇంకో పక్షి వచ్చి దాని పక్కన ఏరింది. ఈ లోపు ఇవి రెండు చూడండి, బహుశా వాటి ప్రేమాయణం సాగిస్తున్నాయన్నమాట. రెండు గువ్వలు కలిసి ఒక గూడు కట్టుకోనికి సంతోషంగా హ్యాపీగా ఉన్నాయి అన్నమాట. సరే, ఉంటాయో ఉండయో అని ప్రయత్నం అయితే చేసిన. మొబైల్ ఆన్ చేసి జూమ్ చేసేసి వీడియో పెట్టేశాను. సైలెంట్గా చేతిలో పట్టుకొని ఉన్నాను. కానీ ఒకసారి నన్ను చూసినట్టు డౌట్ వచ్చింది. అసలు ఇవి ఉంటాయా వెళ్తాయా అని ఒక డౌట్ వచ్చింది. కానీ అవి అటువైపు ఉన్నాయి, నేను ఇటువైపు ఉన్నాను అన్నమాట. అట్లాగే వీడియో తీస్తున్నాను. అవి ఎలా ఏం చేస్తున్నాయని తీస్తూనే ఉన్నాను. ఏంటిది నువ్వు తీసేది? వీడియోనా? చూడండి, ఫ్రెష్ అప్ అవుతున్నాయి. అవి ఫ్రెష్ అప్ అవుతున్నాయి నీకెలా తెలుసురా వెధవ? కానీ ఆ నోటితో తెచ్చుకున్న పుల్లనైతే కింద పడేసింది. అగో అగో అంటే ఏందన్నట్టు? పక్షుల ఆట చూడండి. ఆ పుల్లని పడేసినాయి, కథం. వాటి పని అవి, వాటి సైగలేందో, వాటి మాటలేందో, వాటి వ్యవహారం ఏందో చూద్దామని అలాగే కెమెరా పెట్టాను. చూస్తున్నారా ఫ్రెండ్స్? అనుకోకుండా నా కెమెరాలో చిక్కుకుంది. అరే ఆపురా, నువ్వు ఆపురా. వాటి సీన్ అవేమన్నా చేసుకుంటా నీకెందుకురా? ఆహా, ఇదంతా సీక్రెట్ అన్నమాట. ఏం జరిగిందో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టకూర్రి. అదంతా ప్రకృతి ధర్మం అన్నమాట. నాకైతే తెలియదు, మీరే ఆలోచించండి. దయచేసి తప్పుగా భావించకండి. ప్రకృతి వేరే విధంగా అర్థం చేసుకోకండి. మొత్తం అయితే పక్షులు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాయి. నా కెమెరా వైపు చూస్తున్నాయి, నా మొబైల్ వైపు. అయినా కదలట్లేదు, ఎందుకంటే ఇవి రోజు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టున్నాయి. ఆ డోర్ ఎక్కి ఆట ఆడుతున్నాయంట. ఆ కర్టెన్ దగ్గర పెట్టే దగ్గర ఆ గ్లాస్ని కొడుతున్నాయంట. మా ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు ఇవి ఇక్కడిక్కడే తిరుగుతున్నాయని. కానీ ఆ డోర్ మీదనే గూడు కట్టనీకి ప్రయత్నం చేసినాయి. ఒక 10-20 పుల్లలు పెట్టినాయి. తీసి పక్కకేసేసిన. ఇంకేమన్నా కానీ పూర్తిగా గూడు కట్టుకున్న తర్వాత ఆ గూడుని తీసేస్తే మనది తప్పు అవుతుంది. ముత్తపైనైతే అవి వేరే దగ్గర గూడు తప్పకుండా ఏర్పాటు చేసుకుంటాయని అనుకుంటున్నాను. పూర్తిగా గూడు కట్టిన తర్వాత మాత్రం తీసేయద్దు. కానీ అది వాటికి ఇబ్బంది, మనకి ఇబ్బంది కదా. చూస్తున్నాయి మా గూడు ఉందా పోయిందా అని. ముత్తపైనైతే ఆ సగం కూడా కట్టలేదు. ఒక 20 పుల్లలు జమ చేసింది మా డోర్ పైన. అది వాటికి ఇబ్బందే, మా కర్టెన్ అటు ఇటు జరిపినప్పుడు మాకు ఇబ్బందే. ముందే తీసేశాను. ఇంకా అవి వేరే దగ్గర గూడు కట్టుకుంటాయి అనుకోండి. ఆ ముందర కనిపిస్తున్న చెట్ల వద్దకు వెళ్ళినాయి. కాసేపు తర్వాత మళ్ళీ వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇంకా వేరే పని పడి వెళ్ళిపోయాను. మొత్తం అయితే పక్షుల ప్రేమాయణం చూసారు మీరు. ఈ వీడియో చూసి నన్ను తప్పుగా భావించకండి. నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అలాగే అది మా ఇష్టం. నువ్వు చెప్పేది సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే చేస్తాం, లేకుంటే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇప్పటికే ఎక్కువైంది నీకు. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.